Praise the Lord. Hallelujah. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ వెల్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. దేవుడు మనం ఎంతో కాపాడాడు కదా ఈ కరోనా టైంలో కూడా. సో దేవుడు మనందరం స్తుతించాలి. ఆమె అతను మేలులు కానీ ఈజ్ మిరాకల్స్ కానీ అతని యొక్క కృప కానీ మహాకృపను బట్టి మనం ఇలా ఉన్నాము. సో దేవుని స్తుతిద్దాం. షౌట్ టు ద లార్డ్ అనే పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. గొప్ప దేవుని మనం కనుగొన్నాం. ఎంతో మందికి లేదు ఈ భాగ్యం. ఎంతో మంది రక్షించిపోయారు. They gone away, they passed away. But you know why we are alive? To praise God. Amen. అందరూ నిల్చుందామా? అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం ఈ రోజు చేసరికి. ఆయన చేసిన మేలును బట్టి, చేసిన కృపలను బట్టి దేవుని స్తుతిద్దాం. Amen. Praise Him for His miracles. Praise Him
what His wonders He done in your life. ఒక్క 10 నిమిషాలు దేవుని స్తుతిద్దాం. ఆ రెండు చేతులు పైకెత్తి ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి, for His miracles, for His loving kindness, for His steadfast love towards you. Amen. అన్ని మేలు చేశాడు. అందరూ స్తుతిద్దామా యేసయ్య. రెండు చేతులు పైకెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నోరు తెరిచి పక్కన వాళ్ళు ఎవరేమనుకున్నారో అసలు పట్టించుకోవాలి. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. మొర్ర పెడదాం యేసయ్యకి. వందనాలు తండ్రి. Give thanks to the Jesus. Thank you Jesus. We praise you Lord. Oh, shout to the Lord, all the earth, for He deserves the glory. Amen. He is worthy to be praised. Amen. Lord, you're worthy to be praised, Lord. Oh Lord, you're worthy to be praised by us, Lord. Argudu tandri. Thank you, Jesus. Chesina meraku, chupina dugalaku, chesina meraku, chupina krupalaku. Pardama.
In the name of Jesus, I proclaim. In the name of Jesus, oh, whoever is sick, oh, I can see the presence of the Lord. Receive your healing. God is touching you. Amen. God is touching you. Receive your healing. Oh, I can see the Holy Spirit presence is here. Oh, He is filled us with His glory. He has filled this place with His glory. Amen. Receive it in the name of Jesus. Receive your blessing. నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో నాకు తెలియదు కానీ, బాధలో ఉన్న కష్టాలలో నాకు తెలియదు కానీ, ఈ రోజు దేవుడిని దర్శించబోతున్నాడు. ఆమేన్. ఈ రోజు నీ కష్టాలని తొలగబోతున్నాయి. ఆమేన్. బరువైన హృదయంతో వచ్చావేమో, తేలికైన హృదయంతో వెళ్ళబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. Receive your healing. God is touching you. Jesus is here. Hallelujah. He is touching you. Receive your healing. Amen. He is touching you. Oh, worship Him. He is worthy to be praised. Worship Him. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Andram కలిసి పాడదాం. ఆయన మేఘాలుడై మన మధ్యలో దిగి వచ్చి దూతలతో పరిశుద్ధులతో మన మధ్యలో సంచారం చేస్తున్న సమయం, ప్రభు మన మధ్యలో సంచరిస్తున్న సమయం. అందరూ చేతులెత్తండి, అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నోటి నిండా చెప్పండి, గుండెల నిండా చెప్పండి, బలమందరితో చెప్పండి. ఇప్పుడే విడుదల కార్యాన్ని ప్రభు చేస్తాడు. ఇప్పుడే అద్భుతం, ఇప్పుడే గొప్ప కార్యం చేస్తాడు మీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బండలు బద్దలవుతాయి యేసు నామములో. ప్రతి తలుపులు ఓపెన్ అవుతాయి యేసు నామములో. సాతానుడు వేసిన ప్రతి లాక్స్ కూడా అన్లాక్ అయిపోతున్నాయి యేసు నామములో. ద్వారాలు తెరవబడతాయి నీకోసం. బండ నుండి నూనె, బండ నుండి నీటిని ప్రభు రప్పిస్తాడు నీకోసం.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమీ లేనిదంటే సమస్తమును చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రభువును స్తుతించండి. 1 minute, 1 minute, 1 minute. Receive. నీ సన్నిధిలో నిలిచి నీ మార్గములో సాగేదా, నిరంతరము సాగేదా, నీ వెలుగుగా. నీ సన్నిధిలో నిలిచి నీ మార్గములో సాగేదా, నిరంతరము సాగేదా, నీ వెలుగుగా. నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోన. పాడమందు. నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోన. నిన్నారాధింతును నా పూర్ణ హృదయంతో, నిన్నారాధింతును పూర్ణ మనసుతో, నిన్నారాధింతును మనసుతో, నా పూర్ణ మనసుతో. యేసు నీవే నా రాజు. Look at me and worship God. యేసు నీవే. Anointing flows. నా రాజు. Perfect. యేసు నీవే నా రాజు. చప్పట్లు కొడుతున్నాము. చప్పట్లు కొడుతూ clap your hands and praise God. Receive your blessing. మహాగరుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ఇలా మేము అందరం కలిసి ఒక్క వ్యక్తి వల్ల, ఒక కుటుంబంగా మీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా మిమ్మల్ని ఆరాధించే సమయాన్ని, మిమ్మల్ని ఆరాధించే గొప్ప కృపను మాకు ఇచ్చావు. నీకు దినాలతో భయంకరంగా ఉన్నప్పటికీ సజీవ లెక్కలు మమ్మల్ని అందరూ ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచి నేను గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. మీ సన్నిధి ఆవరణలో మమ్మల్ని అందరూ తీసుకొచ్చాం. నీకు వందనాలు. ఇంకా చాలా మంది రావాలి, వారిని దర్శించండి. పాటలో ఉన్నారు, ఉత్తర ప్రచుత్రాల్లో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు. ఆయన వాక్య పరిచయంలో ఉండి చివరి వరకు మీరు మమ్మల్ని కనపరిచి మీ నామాన్ని కనపరుచుకోమని నిష్ప్రయోజన దాసుని బలహీనుని నన్ను నడిపించండి. అవసరమైన మాటలు మా అందరికీ దయచండి. కరెంటును, మైకును, యాంపుల్, సౌండ్ బాక్స్ నన్ను మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ఈ దినపు ఆరాధనలో అనేకులు దీవెన పొందేటట్లుగా సహాయించండి. మా సహవాస సంఘాల్లో జరుగుతున్న ఆరాధనతో పాటు మా ఆరాధన కూడా మీరు అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మోసెస్ అన్న మీకు శుభాకాంక్షలు చెప్తాడు. తర్వాత మన వాక్యంలోకి మనం వెళ్దాం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు మన మధ్యలో ఉన్నారు. అందుకనే మనం శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని వినాలి. ప్రభు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ప్రభు ఏమనుకోవాలంటే మనల్ని చూసి, అబ్బా నా పిల్లలు ఎంత శ్రేష్టంగా ఆరాధిస్తున్నారు నా కోసం అని అనుకోవాలి ప్రభు. అందుకనే మనం శ్రద్ధగా వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా ఆరాధన చేయాలి. మనకి ఏమీ రాకపోయినా మనం దేవుడిని ఆరాధించాలి, ప్రభు వైపు చూడాలి. దావీదు ఏన రాదు, చిన్న బాలుడంట, ఒక్కను రాకూడదు.
చిన్న బాలుడు సంసోన్ని ఓడించాడు. చూసారా? అలాగే మనం సింహాన్ని ఓడించాడు, గొర్రె పిల్లని కాపాడాడు. చూసారా? ప్రభు కూడా సాతాను నుంచి మనల్ని విడిపించి కాపాడి బయటకు తీసుకొస్తాడు. అలాగే మనం ఉండాలి. ఇప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ముందుకు సాగాలి. ఎప్పుడు భయపడకూడదు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభా ఈరోజు మీ మధ్యకి మీ ప్రజలు వచ్చారు. ప్రభా స్వస్థపరచు నాయన. చెప్పావు ప్రభా, మోషేకి వాగ్దానం ఇచ్చావు ప్రభా. అప్పుడు అబ్రహాంకి ఇచ్చిన మాట మోషే దగ్గర నెరవేర్చావు ప్రభా. నువ్వు మాట నెరవేర్చావు ప్రభా. మాకు కూడా నెరవేర్చండి ప్రభా. దీవించి ఆశించండి ప్రభా. ఇంకా ప్రభా ఈరోజు మా మధ్యకి రండి ప్రభా. ఈరోజు ఎవరికైతే ఏదైనా సమస్యలు ఉన్నాయో, ఏదైతే సున్నాలు చీకటి బంధిస్తున్నాను సున్నాము, ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా బంధిస్తున్నాను సున్నాము. దీవించి ఆశించండి ప్రభా. ఈరోజు ఎవరైతే బాధతో వచ్చారో, ఎవరైతే సమస్యలతో వచ్చారో అందరూ మంచిగా వెళ్ళారు ప్రభా. ఆ సమస్యని వెళ్ళబడాలి సున్నామంలో. చక్కగా ఇంటికి తిరిగి వెళ్ళాలి ప్రభా. దీవించి ఆశించాను ప్రభా. ఎన్నో కూడా చేయండి ప్రభా. సున్నామంలో వచ్చి ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒకసారి అందరూ గట్టిగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం దేవునికి. మరొకసారి చప్పట్లు కొడుతూ వేసేకి. ఇలాగున మీ మధ్యలోనికి రావటానికి దేవుడు ఎంతగానో సహాయం చేసినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అందరూ మాస్కులు వేసుకున్నారా? అందరూ వేసుకోండి. ఒకసారి బైబిల్స్ పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయం కొంచెం సేపు దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు మీకు మరి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దినాలు ప్రతికూలంగా కనబడుతున్నాయి. అయితే యెహోవాను ఆశ్రయించే వారు సురక్షితంగా ఉండును. హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నా మనం అందరం సురక్షితంగా సేఫ్గా ఉంటాం యేసు నామములో. ఆమేన్. యు ఆర్ ఆల్ సర్వైవ్డ్, యు ఆర్ ఆల్ సేఫ్, యు ఆర్ ఆల్ ప్రొటెక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. మీరంతా మనమంతా యేసు నామములో కాపాడబడి క్షేమముగా ఉండుముగాక. ఆమేన్. ఓకే. మరి ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం. మనందరికి తెలిసింది. ఒకసారి ఓపెన్ చేయండి. ఆదికాండం 32వ అధ్యాయము 29 నుంచి 31 వరకు. 29, 30, 31 గట్టిగా చదువు. అప్పుడు యాకోబు ఈ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నువ్వు ఎందు నిమిత్తము నా పేరు అడిగితమని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలం నాకు పెనుయేలు అని పేరు పెట్టాను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన. అప్పుడు అతడు తొడకుంటిచు నడిచాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును. ఆమేన్. ఈరోజు మన యొక్క మెసేజ్ యొక్క అంశం ఏంటంటే పెనుయేలు. పెనుయేలు అన్నాడు అందరూ. పెనుయేలు అంటే దేవుని ముఖము, ద ఫేస్ ఆఫ్ ద లార్డ్. యాకోబు దేవుని ముఖాన్ని చూశాడు. అంతవరకు రకరకాల మనుషుల ముఖాలు చూశాడు. తన తండ్రి ముఖం, తన అన్నయ్య ముఖం, అమ్మ ముఖం, మామగారి ముఖం, తన భార్యల ముఖం, ఇంకా రకరకాల. బట్ ఆయన జీవితంలో సూర్యోదయం అవ్వలేదు. ఇక్కడ రాయబడింది కదా, మాట కనిపించిందా? ఏం కనిపించింది? 31 వచ్చింది.
అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సూర్యోదయం అంటే సూర్యుడు వెళ్ళిపోయాడా వచ్చాడా? మాట్లాడట్లేదు. సూర్యోదయము సూర్య అస్తమయము రెండు ఒకటేనా? వేరు. యాకోబు జీవితంలో సూర్యుడు ఉదయించాడు. ఆ రోజు యాకోబు జీవితంలో పెనియేలులో సూర్యుడు ఉదయించాడు. ఈరోజు మన జీవితంలో కూడా నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. హల్లెలూయా. చీకట్లు తొలగాను. చీకటిని చీల్చుకుంటూ, చీకటి వలయాలు చీల్చుకుంటూ సూర్యుడు ఎలా బయటకు వచ్చాడో మన జీవితంలో కూడా సమస్యలన్నీ ప్రభు తొలగించి నీతి సూర్యుడిగా మన జీవితంలో ప్రకాశించబోతున్నాడు. ఆమేన్. దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ పెనూయేల్. పెనూయేలు అనుభవానికి మనం వస్తే మన జీవితంలో దేవుడు మరి నీతి సూర్యుడి ఉదయిస్తాడు. అంతవరకు మనం చూస్తే పెనూయేలుకు వచ్చే వరకు యాకోబు జీవితం ఎలా ఉందంటే అతలాకుతలంగా ఉంది. ఎంత అతలాకుతలంగా ఉందంటే ఒక పక్క మానసిక వేదన. ఏంటి వేదన? అన్నీని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని చిక్కడికి కోరించి జ్యేష్ఠత్వం లాగేశానే, ఇది పొరపాటు చేశానే, లేకపోతే అన్ని బట్టలు వేసుకుని నేను పెద్ద కుమారుడు అని చెప్పి మోసం చేసి తండ్రి దగ్గర ఆశీర్వాదం కొట్టేశానే. అక్కడేమో మామగారికి చెప్పకుండా మామగారు ఏమో తన గొర్రెలు బొచ్చు కత్తించని తీసుకెళ్తే మామగారికి వెళ్ళకుండా ఇద్దరు భార్యను తీసుకుని మొత్తం పట్టుకుని బయలుదేరిపోతే మామగారు తరుగుతున్నాడు ఒక పక్క. మనశ్శాంతి లేదు యాకోబు జీవితంలో. మనుషుల వైపు చూసినంత కాలం యాకోబు జీవితంలో మనశ్శాంతి లేదు. ఎప్పుడైతే పెనూయేలులోకి వచ్చాడో, దేవుని ముఖాన్ని చూచాడో, యాకోబు జీవితంలో సూర్యోదయమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మనం కూడా పెనూయేలుకు రావాలి. పెనూయేలు దేవుని ముఖము, దేవుని ప్రసన్నత. దేవుని ప్రసన్నతలకు మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, దేవుని వాక్యం ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో, ఆయన్ని చూస్తామో, మన జీవితంలో మరి ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో మనకి క్లియర్గా దేవుని వాక్యంలో కనబడుతుంది. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. 17వ అధ్యాయం 15వ వచనం. నేనైతే నీ ముఖ దర్శనం చేస్తాను. ముఖ దర్శనం అన్న, ఏ దర్శనం? ఫేస్ ఆఫ్ ద లార్డ్. ముఖ దర్శనం అన్న మరొకసారి. ఉదయం లేచినట్టు ఏ దర్శనం కావాలి మనకి? ఎవరి ముఖ దర్శనం? కూతురు ముఖ దర్శనమా? భార్య ముఖ దర్శనమా? కొంతమంది ఉన్నారు, అంటే మనలో ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ కొంతమంది నాకు తెలిసి ఉదయం లేచినట్టునే కూతురు కనబడాలి, లేకపోతే భార్య కనబడాలి. కొంతమంది ఉదయం లేచినట్టు ఎదురులు. ఇప్పటికీ కొంతమంది, ఇప్పటికీ రక్షణ పొంది కూడా, మారు మనసు పొంది కూడా ఎదురులు. ఎక్కడో తెలియకుండా ఈ అనుజనుల ఆచారాలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. అందుకే శాపం, దరిద్రం మనల్ని వెంబడిస్తుంది. ఈ అనుజనుల ఆచారాలు 100% నరకబడాలి. ఆమె చెప్పట్లేదు ఎవరు? ఈ పక్క వాళ్ళు తిరిగి చెప్పండి. అన్ని జనుల ఆచారాలు 100% అవసరమైతే 150% ఏం చేయాలా? నరకబడాలా. హల్లెలూయా. ఎస్. ఇప్పటికీ రక్షణ పొందిన చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు పునాదులో ఏం వేస్తున్నారు తెలుసు, మీకు మాట్లాడతారు నవధాన్యాలు. అందుకే ఆ ఇంట్లో శాంతి సమాధానం ఉండలేదు. కట్టే మంచి బ్రహ్మాండంగా 25-30 లక్షలు కట్టినా ఆ ఇంట్లో నెమ్మది లేదు, ఆ ఇంట్లో సుఖం లేదు, ఆ ఇంట్లో విశ్రాంతి లేదు, ఆరోగ్యం లేదు. ఎందుకో తెలుసా? అన్ని ఆచారాలు ఉన్నాయి అక్కడ. ఇంకా కొంతమంది ఇంకా బాగా ముదిరిపోయి ఇంట్లోకి ఆవును తీసుకొచ్చి పేడ వేయించుకుంటున్నారు. ఇంకా పేడతో మొగమే కొట్టుకోలేదు నేను పెడకలు. అంటే రక్షణ పొంది కూడా, మారు మనసు పొంది కూడా, ఏమండి ఇప్పటికీ రక్షణ పొంది మారు మనసు పొంది కూడా ఆ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు డేట్లు చూసి, నిమిషాలు చూసి, గడియలు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు.
ఇప్పటికీ రక్షణ పొందిన కొంతమంది ముగ్గులు, ఇంటి ముందు ముగ్గులు, ఉదయం వేసాడు ఇంటి ముందు ముగ్గులు వేసేస్తున్నారు. ఉన్నారా అలాంటి వాళ్ళు? అందుకే ప్రభుని ఇంట్లో రావట్లేదు. యేసు రక్తాన్ని ప్రోక్షించింది ఇంట్లో, లోపల, బయట, చుట్టూ యేసు రక్తం ప్రోక్షించబడాల. అన్నిజనుల ఆచారాలు, అమావాస్యలు, పుణ్యాలు. అమావాస్యలు పుణ్యమే. అమావాస్య పూట ఇవ్వకూడదు, తీసుకోకూడదు, పుచ్చుకోకూడదు, చేసుకోకూడదు. రకరకాల పరిస్థితులు మన ఆత్మీయ జీవితంలో హతలాకుతలం చేస్తూ, మన జీవితాన్ని సర్వనాశనం చేస్తూ దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాయి. అవన్నీ నరికి వేయబడును గాక. ఆమేన్. మనకి అన్నిజనుల ఆచారాలతో దేవుని వాక్యపు అలవాట్లు, వాక్యపు అనుభవాలు మనకు కావాలి. దేవుని వాక్యంలో దేవుని బిడ్డలు ఎలా బ్రతికారో, ఎలా ముందుకు కొనసాగారో, ఎలా ప్రవర్తించారో అలా వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని వింటే, తెలియకపోతే మాలాంటి దైవజనులు అడిగితే చెప్తాం. అప్పుడు మీరు దీవించబడతారు. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, ముఖ దర్శనం. యాకోబు దేవుని ముఖాన్ని చూచాడు. నేను నీ ముఖ దర్శనం చేస్తాను. ముఖ దర్శనం అంటే ఉదయం లేచంటే యేసుప్రభు పట్ట దగ్గరికి వెళ్ళి బొగ్గలు వాయించుకొని లేదా ముద్దు పెట్టేసి, ఇప్పటికీ యేసుప్రభు బొమ్మ దగ్గరికి వెళ్ళి చాలా మంది బూదొత్తాడుతున్నారు. ఎవరికి వెళ్ళి పాత చింతకాయ పచ్చడి ఇంకా పోలేదు మనలో. యేసుప్రభు బొమ్మ ఉంటే ఉండొచ్చు కానీ దాని దగ్గరికి వెళ్ళి మొక్కి పూజలు చేసి సాగిరపడి, నో వీ షుడ్ నాట్ డూ దట్. ఏ రూపమునైనా చేసుకోకూడదు అన్నాడు ప్రభు. యేసుప్రభు బొమ్మ అంటే కానీ అది చూసి ఏసే మోకం చూసాను అన్నట్టుగా అనుకోకూడదు. ఏసే మోకం ఎలా చూడాలో తెలుసా? ఉదయం లేచినట్టు మోకాల మీద కొద్దిగా చేతులు పైకెత్తి ప్రార్థనలో ఏసే మోకాన్ని నువ్వు చూడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఎవ్రీడే మార్నింగ్, ప్రతిరోజు ఉదయం వేకునే ఉదయం లేచినట్టే యేసయ్య ముఖం ప్రార్థనలో నువ్వు చూడాలా. ఆయన ప్రేమించాలి, ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవాలి ప్రార్థనలో. ఈ అనుభవంతో నువ్వు దినాన్ని ప్రారంభిస్తే నీ దినమంతా అద్భుతంగా కొనసాగుతుంది. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఆయన ముఖము చూస్తే మన జీవితంలో సూర్యోదయం అవుతుంది. నీ ఇబ్బందులు, నీ శ్రమలు, నీ కష్టాలు, నీ అక్కర్లు అన్ని తీర్చబడతాయి. ఇలా సూర్యోదయం అవ్వగానే పెనియేలు నుంచి యాకోబు ఇలా వెళ్ళగానే ఆ కసేపటికే ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఆదికాండము 32వ అధ్యాయం. మళ్ళా పెనియేలు అనుభవం అయిపోయిన తర్వాత దేవుడు యాకోబు జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు చూడండి. 33వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు, పెనియేలు దాటగానే కన్నులెత్తి ఎలా చూశాడంట? యాసావును అతనితో 400 మంది మనుషులను వచ్చి అంతే గుండెలో రాయి పడిపోయింది. ఇదేంటి, నేను పెనియేలుకి వెళ్ళాను, ప్రభువుని చూశాను, మీటింగ్లకి వెళ్ళాను, ఆరాధనకి వెళ్ళాను, ఇంటికి వచ్చేసరికి ఏంటి ఈ గుండెలో రాయి పడిపోయింది, ఏంటి సమస్య? అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి నీకు? బాగా ప్రార్థన చేసుకున్న తర్వాత బయటికి రాగానే ఏదో చిన్న సమస్య. సాతానుడు మన జీవితాల్లో ఏదోలాగా మనం డిస్టర్బ్ చేయాలని వాడి దృష్టి ఎంత ఎప్పుడు మన మీద ఉంటుంది. మనల్ని ఏదోలాగా డిస్టర్బ్ చేయాలని, ఏదోలాగా గలిబిలి చేయాలని, అమ్మా ఏదోలాగా మనశ్శాంతి లేకుండా చేయాలని. బట్ చివరికి విజయం మందే. చెప్పండి. వాడు ఎన్ని ఎత్తుకు పైతులు వేసినా వాడు ఓడిపోయిన శత్రువు. ఆమేన్. మన దేవుడు విజయశీలుడు. గొప్పగా ఏం చేసే దేవుడు ఆయన మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? మీరు మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రోజులు, రెండవ రోజులు గ్రంథాలు మీరు చదివితే దేవుని పక్షంగా దావీదు మొదలుకొని దేవుని పక్షంగా నిలబడిన రాజులు కొంతమంది ఉన్నారు. ఆసా, యెహోషాపాతు, హిజ్కియా, ఉజ్జియా, కొంతమంది రాజులు ఉన్నారు. వారు ప్రభు కొరకు నిలబడినప్పుడు వారి జీవితంలో చాలా శ్రమలు, ఇబ్బందులు, శత్రువులు వచ్చినప్పుడు దేవుడు వారి పక్షంగా ఎలా యుద్ధం చేశాడో, ఎలా వారికి విజయాన్ని ఇచ్చాడో దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఎప్పుడైతే పెనియేలు దాటాడో అందరూ నవ్వుతాడు. హల్లెలూయా. పెనియేలు దాటగానే శోధన. ఏంటా శోధన? యాషావు 400 మందిని పట్టుకొని వస్తున్నాడు, కనబడ్డాడు. ఇంకంతేనండి, యాకోబు మనశ్శాంతి పోయింది, భయం పట్టుకుంది, వణుకు పట్టుకుంది. ఇది గాఢంధకారపు లోయానాలో మరి ఏమనాలో తెలియదు. యాకోబు కాలు చేతులు వణుకుతున్నాయి, అప్పటికే తుంటున్నారో తెగిపోయింది, మెక్కుతూ నడుస్తున్నాడు.
ప్రభా నీ ముఖాన్ని చూశాను పెరియాల్లో, ఇదేంటి ప్రభా ఇప్పుడు మొత్తం నా మెడ మీద పీక లేకుండా నరికేస్తాడు మా అన్నయ్య, కోపంతో ఉన్నాడు, వస్తున్నాడు. ఏమైందో తెలుసా, గుంపులుగా డివైడ్ చేసి పంపించాడు. బట్ యాషావు పిల్లరా చంపుదామని వచ్చి ఉంటాడు, కక్ష తీర్చుకుందామని వచ్చి ఉంటాడు. కానీ దేవుడు యాషావు మనసును మార్చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు విరోధముగా గుంపు కూడా వారు నీ పక్షపు వారు అవుతారు. ఎక్కడుందో ఈ వాక్యం? అలా చెప్తారంటే ఎక్కడుంది ఈ మాట? బైబిల్లో ఉందా? తీయండి అన్నమాట. యెషయా గ్రంథము. నీకు విరోధంగా గుంపు కూడా వారు నీ పక్షం వారు అవుతారు. ఇంతమంది ప్రొఫెసర్లు ఉడికి దొరకలేదా? 54వ అధ్యాయం యెషయా 54వ అధ్యాయము. అంటే మీరు వాగ్దానాలు చదవట్లేదని నాకు ఈజీగా అండర్స్టూడ్. ప్రతిరోజు వాగ్దానాలు చదవాలి మీరంతా, మనమంతా. 54వ అధ్యాయము 14-15 గట్టిగా చదవండినా అమ్మా. అమ్మా ఎందుకలా భయపడిపోతున్నావు? భయపడనక్కర్లేదు, ఉంది అక్కడ ధైర్యం. నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరంగా ఉందరు, భీతి నీకు దూరంగా ఉండు. ఆ భయం అనే మాట నీ డిక్షనరీలోంచి దేవుడు తీసేస్తాడంట. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా సింహం అనే ధైర్యంగా ఉంటావు. ఆమె చెప్పండి. మీ పక్కన సింహం అనే ధైర్యంగా మీరు ఉంటారని చెప్పండి. హల్లెలూయా. సింహం కాదు కదా, కొదవ సింహం వచ్చినా ధైర్యంగా ఉంటాం. కొదవ సింహం అంటే ఏంటి చెప్పండి? యంగలైన అంట. యంగ్ ముసురు సింహం కాదు. ముసురుపని సింహం అలా ఊగుతుంటది, ఏం చేయలేదు. ఈ యంగలైన మరి కొట్ట మరి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. యంగలైన కొదవ సింహం వచ్చినా నువ్వు సింహములను భుజంగములను అన్నగా దొరకెదవు. నాగుపాములు త్రాచుపాములు త్రొక్కి పారవేస్తావు. హల్లెలూయా. ఆమేన్. భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చదువునా, జనుల గుంపు కూడను నీకు విరోధముగా ఎవరైనా గుంపు కూడుతుంటే వారు నీ పక్షపు వారు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. 17వ వచనం చదువునా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు చెప్తున్నాడు నీతో. ఆమేన్. I am not saying, God is saying with you. నీతో దేవుడు చెప్తున్నాడు ఉదయం. యాకోబు ఒలిగిపోతూ భయపడిపోతూ వెళ్ళిపోతుంటే అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య ముఖం మారుతుంది. అరే కోపం లేదే, నవ్వుతున్నాడే, సంతోషంగా వస్తున్నాడే. యాకోబుకి అర్థమైంది. దగ్గరికి వచ్చేసరికి తమ్ముడా అని పట్టేసుకున్నాడు. మెడ మీద పడి ముద్దులు పెట్టేస్తున్నాడు. అన్నయ్య ఎంత ప్రేమ వచ్చేస్తుందంటే, కక్ష పోయింది, క్రోధం పోయింది, పరిస్థితులన్నీ మారిపోయాయి. వీళ్ళంతా ఎవరురా అని అడిగాడు. ఇంకా దడబోలేదు యాకోబులో. ఏమన్నాడు తెలుసా? నీ దాసుడునైన నాకు యెహోవా అనుగ్రహించిన పిల్లలు అంటున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి కనుక. ఇంకా ఎక్కడో అనుమానం యాకోబులో. వాళ్ళంతా తీసుకున్నాడు, గుర్తు పెట్టుకున్నాడు. రా, చాలా కాలం దూరం అయిపోయావు, నీ ముఖాన్ని చూశాను నేను, రా అని చెప్పి తీసుకుని ఇద్దరు తండ్రి ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయారు. నేను చెప్పాలనుకుంటే మాట ఏంటంటే, నీవు పెనుయేలు అనుభవంలోకి వస్తే, దేవుని ముఖాన్ని చూచిన అనుభవంలోకి నువ్వు వస్తే, ఆ తర్వాత పరిస్థితులన్నీ ప్రభు మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతికూలమైన ప్రతి పరిస్థితి మారిపోతుంది. నీకు విరోధంగా గుంపువాడు నీ పక్షంగా అయిపోతారు. నీ సరిహద్దులో సమాధానం కలిగేస్తాడు ఆయన. 147 కీర్తన ఉంది. నీ పక్షంగా ఉంటాడు ఆయన. దేవుని ముఖాన్ని చూడటం అలవాటు చేసుకో రోజు. పెనుయేలు అనుభవంలోకి ఈ దినాల్లో ఇక్కడ చాలా మంది, యాకోబు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అలాంటి స్థితిలో ఉన్నవారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయ్యా నేను యాకోబు లాంటి పరిస్థితిలో ఉన్నాను, యాకోబు ఉన్న స్థితిలో నేను ఉన్నాను. నువ్వు పెనుయేలు అనుభవంలోకి వస్తే
ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన ప్రారంభించండి. ప్రభువా నీ ముఖాన్ని నేను చూడాలి. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. పెరిగే అనుభవంలో తీసుకురా ప్రభా. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ముఖము మనం చూస్తే ఏం జరుగుతుందో కొన్ని మాటలు నేను మీకు మరి జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం మోషే మీద అహరోను మిరియాము ఇద్దరు తిరుగుబాటు చేశారు. శనిగారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనం చూడండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతాను. అవును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు? యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. ఎవరు వెళ్ళిపోయారు? ఆ మాట అందరికి ఎవరైనా ఎప్పుడు చదివారు మీరు? ఆ మాట ఒకసారి మళ్ళీ చదవండి. యెహోవా కోపం అందరు నాకు యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన కనికరించాలి దేవుడు కదా. దేవునికి కోపం వచ్చేసింది, దేవుని ఉగ్రత దిగి వచ్చేసింది. ఆయన తట్టుకోలేక పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు బయటికి. పిల్లగా దేవుని ముఖం నవ్వుతూ ఉండాలి మన వైపు. ఆమేన్. ఆయన కోపము రేపమా? దేవుని కోపాన్ని మనం రేపుతున్నామా? మోషే ఆహారంలో దేవుని కోపాన్ని రేపారు. ఏం చేశారంటే మోషే మీద తిరిగిపోటు చేశారు. చాలా భయంకరంగా మోషేని ఐసోలేట్ చేశారు. మోషేని చాలా విరోధంగా మాట్లాడు. 12వ అధ్యాయము 1-2 వచనం చదవండి. అక్కడ వరకు బాగానే ఉంది. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఏదో మాట్లాడారు, ఏదో అన్నారు. అక్కడ వదిలేచ్చు కదండి. అక్కడ వదలకుండా ఏమన్నా వారు మోషేనా దేవుడు? మోషేనా ప్రవక్త? మోషేతోనే దేవుడు మాట్లాడుతాడు, మాతో మాట్లాడా? ఆహారం ఒక పక్క హెచ్చించుకుంటాడు, ఒక పక్క మిరియాం హెచ్చించుకుంటుంది. మిరియాం అంటుంది, నేను పాటలు పాడితే, నేను తంబుర్లు వాయించి డ్యాన్స్ వేస్తే ప్రజలు ఊగిపోతారు. నువ్వేనా పెద్ద భక్తుడివే? ఆహారం అంటున్నాడా, నేను తోపం వేస్తాను, నేను యాజకుడిని, నువ్వేనా? ఈ మాట యెహోవా వినెను. ఈరోజు మీకు దేవుని సేవకుడు ఒక మాట చెప్తున్నాను. వాక్యంలో ఒక మాట రాయబడింది, టచ్ నాట్ అనాయింటెడ్ వన్ అని. అభిషేకించబడిన వారిని మనం ఎప్పుడు ముట్టకూడదు. అభిషేకించబడిన వారిని జోలికి మనం వెళ్ళకూడదు. ఏ సేవకుడైనా, ఏ దైవజనుడైనా, ఈ భూమి మీద ఏ సేవకుడైనా తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు తప్ప మనం సేవకుల జోలికి వెళ్ళకూడదు. అది మనకి ప్రమాదం. ఈ మాట మీరు గ్రహించాలని కోరుతున్నాను. అప్పుడప్పుడు సేవకులు ఎవరైనా చాలా చులకనగా మాట్లాడుతుంటారు, చాలా మంది చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. దేవుడు వింటాడు, జాగ్రత్త. ఎందుకంటే అభిషేకించాడు ఆయన. ఇక్కడ దేవుడు ఆహారాను మిరియాములని ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో, సరిగారో, ఇష్టం మాట్లాడుతున్నారో, దేవుడు అన్నాడు, మీ ముగ్గురు రెండర ప్రత్యక్ష గుడారానికి అన్నాడు. ఈ ముగ్గురు ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి చేతి కొట్టి నిలబడ్డారు. మేఘం దిగి వచ్చింది. ఆ మేఘ స్తంభం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? అహరోను, మిరియాము, వినండి, నా సేవకునికి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? నా సేవకుడు ఎలాంటాడు అనుకున్నారా? మీలాంటాడు అనుకున్నారా? నా సేవకుడు ఎలాంటాడు తెలుసా? నాతో ముఖాముఖిగా మాట్లాడతాడు. హల్లెలూయా. నా సేవకుడు ఎలాంటాడు తెలుసా? నా ముఖాన్ని నిదానించి. మోషే దేవుని ముఖాన్ని నిదానించి చూసే అలవాటు. నువ్వు దేవుని ముఖాన్ని నిదానించి చూసే అలవాటు నీకుంటే దేవుడు ఎప్పుడు నీ పక్షంగానే ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నీ పక్షంగానే ఉండి యుద్ధశూరుడుగా నీ పక్షంగా యుద్ధాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. నీకు విరోధంగా నిలబడిన వారితో దేవుడు మాట్లాడతాడు వారిని. ఏమైందో తెలుసా? ఆ తర్వాత మీరు స్టోరీ చదివితే మిరియాకి కుష్ఠరోగం వచ్చింది, పాలం వెలుపుల. అహరోను ఏమైంది తెలుసా? అహరోను అన్నాడు,
నువ్వు కొండ మీదకి రా, నీతో మాట్లాడాలా. కొండ మీదకి ఇలా ఉరుకుతున్నాడు. చాప్టర్ క్లోజ్. ఇంకా పరిచర్య అయిపోయింది, ఆహారం పరిచర్య అయిపోయింది. మిరియాము కుష్ఠరోగం వచ్చేసి పాలు వెలుపులకు వెళ్ళిపోయి, ఆ తర్వాత మోషే మళ్ళా వీళ్ళిద్దరి కొరకు ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుంటే, ప్రభువా నా అన్నయ్య అక్క నాయన వారికి తిరిగి చేశారయ్యా, వారిని క్షమించుకోవంటే మోషే వారి కొరకు మరలా ప్రార్థన చేస్తే దేవుడు వారిని క్షమించి మిరియామును స్వస్థపరిచాడు. ఆహారం చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకోండి. తర్వాత ఈరోజు నా ప్రియులారా, దేవుని ముఖాన్ని నిదానించి చూడడం అలవాటు చేసుకోవాలి. పరిస్థితులు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది. ఏమండి 4G ఇప్పుడు 5G కదా, 5G వచ్చిందా? మాట్లాడలేదు ఎవడు. మొదటి వరకు 4G, ఇప్పుడేమో ఇంకా 5G ఇంకా రాలేదు. ఇప్పుడు లేటెస్ట్ సెల్ ఫోన్ అన్ని 5G. నాకు కూడా లేటెస్ట్ సెల్ ఫోన్ అప్పుడు గిఫ్ట్గా ఇచ్చాడు ఈ 4 రోజుల క్రితం. ఇదిగో మీరు చూస్తున్న ఫోన్. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. సడన్ గా ఫోన్ చేసి అన్నయ్య దేవుడు నాతో మాట్లాడుతాను, కొత్త సెల్ ఫోన్ వేసి ఏమని, నేను దానికోసం చూస్తున్నాను తెచ్చాను. స్తోత్రం. ఎందుకంటే పాత ఫోన్ బాగా అప్డేషన్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పాత ఫోన్ ఏం చేసినా అడగండి, ఉంది. ఇది 5G అంటే ఇంకా మన ఇండియాలోకి రాలేదు, ఆ టెక్నాలజీ ఉంది దీనిలో. 4G దాటి 5Gలోకి వచ్చాం. ఇజ్రాయెల్ కంట్రీలో 8G ఉంది అక్కడ. లేటెస్ట్ టెక్నాలజీ మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి. ఎన్ని మారినా మన ఆత్మీయ జీవితం మాత్రం మారకూడదు, మన అనుభవాలు మారకూడదు. హాలే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎన్ని మారినా మన 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 పునాది మారకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. రకరకాల బోధలు వస్తున్నాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, రకరకాల పిచ్చి పిచ్చి బోధలు వచ్చేస్తున్నాయి. చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మొత్తం అన్ని వినికండి. అన్ని రకరకాల బోధలు బుర్రకి వెళ్ళిపోయి ఆత్మీయ జీవితం ఎందుకు పనికిరాకండి పోతుంది. అన్ని వినకండి. రకరకాల బోధలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల అన్ని. మన ఆత్మీయ జీవితం మాత్రం మారకూడదు. మనం పొందిన అనుభవం, మనం ఏ బండ నుండి చెక్కబడ్డామో, ఏ అనుభవంలో రక్షింపబడ్డామో, ఆ అనుభవంలోని ప్రభువు రాకడ వరకు మనం ఉన్నంత వరకు అదే అనుభవంలో కొనసాగాలి. హల్లెలూయా. పరిస్థితులు మనల్ని మార్చలేవు. ఆమేన్. టెక్నాలజీ మనల్ని మార్చలేదు. హల్లెలూయా. వాట్సాప్ కాదు కదా, యూట్యూబ్ కాదు కదా, ఫేస్బుక్ ఆడ తాత వచ్చిన మనం దేవుని సందులో గడిపే ఆ సమయాన్ని దొంగలించలేదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. దేవుడు అన్నాడు, మోషే మీలాంటి వాడు కాడు. ఆ మాట చూడండి, నాకు ఎంత 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 హృదయాన్ని హత్తుకుంది ఆ మాట. 6వ వచనం. వారిద్దరూ రాగా వారు నా మాటలు వినుడి. ఆయన నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఇంద్రుని ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతున్నా. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అది అండర్లైన్ అన్నమాట. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. హల్లెలూయా. నీ గురించి దేవుడు ఆ సాక్ష్యం ఇవ్వాలి. నా సేవకుడు, నా బిడ్డ అలాంటి వాడు కాడు. ఈ నెహెమ్యా అలాగంటాడు. నెహెమ్యా కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని? దేవుని భయం చేత నేను అలాగునా, నేను అలాంటి కాదు. నెహెమ్యా గోడ కడుతున్నాడు, యెరూషలేము చుట్టూ పక్కన చుట్టూ గోడ కడుతున్నాడు. గోడ కడుతుంటే అంతకు ముందు గోడలు కట్టిన వాళ్ళంట ప్రజల దగ్గర లంచాలు తీసుకున్నారంట. గొర్రెలు, మేకలు, కోడిపెట్టలు, కోడిపుంజులు లంచాలకు అలవాటు పడి గోడ కట్టారు. అదే పరిస్థితిలో అక్కడ ఉన్న ప్రజలు స్పందిస్తుంటే నెహెమ్యా అంటాడు, నాకొద్దు మీ మేకపోతలు, మీ గొర్రెపు, మీ కోడిపెట్టలు నాకు వద్దు బాబు, నేను దేవుని భయం కలిగిన వాడిని. హల్లెలూయా. దేవుడు నన్ను కట్టమన్నాడు, నేను కట్టడానికి వచ్చాను, నా పని అయిపోయింది, వెళ్ళిపోతాను అంటున్నాడు నెహెమ్యా. దేవుని భయం చేత నేను అలాగూ చేయను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. హల్లెలూయా. నా ముఖాన్ని నిదానించి చూస్తాడు. అందుకే యెహోషువతో ప్రభువుకు మాట చెప్తాడు. సో అద్భుతమైన స్టేట్మెంట్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం. నీ బ్రతుకు దినములన్నిటిలో చదువునాను. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకి తోడైయుండునట్లు నీకును తోడైయుండును. నేను మోషేకు తోడైనట్లు. ఎవరికి తోడైనట్లు? నేను మోషేకి ఎలా తోడైనానో తెలుసు కదా నీకు. నేను ఎలా మోషే పక్షంగా ఉన్నానో తెలుసు కదా.
అలాగే నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఏమండి, ఐగుప్తు దేశంలోకి వెళ్ళి, శత్రు దేశంలోకి వెళ్ళి ఫరో ముందు నిలబడి లెట్ మై పీపుల్ గో అన్నాడు. ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలు పోనిమ్ము అన్నాడు. ఎన్ని గుండ్లు కావాలంటే ఎవడనూ మాట్లాడుతూ నా దేశంలోకి వచ్చి నీ వీసా ఏది, నీ పాస్పోర్ట్ ఏది, ఎవడని తీసుకొచ్చాడు అని జైలు ఏం చేస్తే ఏమైపోతుందండి, చంపించేస్తే ఏమైపోతుంది. ఫరో మోషేని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకో తెలుసా? చెప్పండి ఎందుకు చెప్పండి, మీరు చెప్పండి. దేవుడు మోషేకి తోడైనాడు. ఎన్ని అద్భుతాలు చేసిందండి, ఎన్ని ఆటంకాలు వచ్చాయండి. ఎర్ర సముద్రం ఎలా పాయలు చేసిందంటే, మారా మధురంగా మార్చాడండి, బండలు నీరిచ్చాడు. రెఫీదీముల యుద్ధంలో, అరణ్య యాత్రంతట్లో యోర్దాను ఈవల వరకు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు మోషేకి. దేవుడు మోషేకి తోడైనట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటాను. ఆమేన్. యెహోషువతో చెప్తున్నాను, నేను మోషేకి తోడైనట్టుగా నీకు తోడై ఉంటాను. ఎందుకు దేవుడు మోషేకి తోడైనాడు? ఎందుకు దేవుడు మోషే పక్షంగా నిలబడ్డాడు? మోషే దేవుని ముఖాన్ని నిదానించి చూస్తాడు. ఈరోజు మనకు కూడా ప్రతిరోజు పెనుయేలు అనుభవంలోకి రావాలి. అందరూ చెప్పండి పెనుయేలు అనండి. మీ పక్కన తిరిగి పెనుయేలు అనుభవంలోకి మనం రోజు రావాలని చెప్పండి. హల్లెలూయా. పెనుయేలు, దేవుని ముఖము, దేవుని ముఖము. పిల్లలు, ఆయన ముఖాన్ని మనం చూస్తే ఏం జరుగుతుందో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 44వ కీర్తన 24వ వచనం చూడండి. 44వ కీర్తన 24వ వచనం చదువున్నాను. నీ ముఖమును ఎలా మరుగుపరిచావు దేవా? నువ్వు నీ ముఖాన్ని మరుగు చేసావు. ఎందుకు? నీ ముఖాన్ని మరుగు చేయడం వల్ల మాకు బాధలు దగ్గర ఎక్కువైపోయాయి. ఆయన ముఖం కనబడకపోతే మనకు బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ హెచ్చైపోతాయి. ఆయన ముఖం మనకు కనబడితే ఏమవుతుంది? 143వ కీర్తన 7వ వచనం. 143:7. నీ ముఖమును నాకు మరుగు చేయొద్దు, నీ ముఖం నాకు చూపించు. అది అలా వచ్చి 104వ కీర్తన 29వ వచనం. 104వ కీర్తన 29వ వచనం. నీ ముఖము మరుగు చేసుకుంటే అవి కలత పడతాయి. 30వ వచనం. నీ ఊపిరి విడవగా అవి సృజించబడను, అట్లు నీవు పోతున్న నూతన పరచుచున్నావు. గట్టిగా హల్లెలూయా. 27వ వచనం. తగిన కాలం ముందు నీవు వాటికి ఆహారం ఇచ్చినవు. నీవు గుప్పులు విప్పగా అవన్నీ మంచి వాటిని తిని తృప్తిపరచబడతాయి. ఆయన ముఖాన్ని మన వైపు చూపించి ఆయన తన గుప్పులు విప్పాడు అనుకోండి, మన బాధలు, ఇబ్బందులు అన్ని తొలగిపోయి మనం నూతనపరచబడి కలత పోయి, ఇబ్బందులు పోయి గొప్ప సమాధానంతో మనం నిండిపోతాం. హల్లెలూయా. ఆయన ముఖం మరుగు చేసుకుంటే ఏమైపోతాం? ఆయన ముఖాన్ని చూస్తే మన ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడుతుంది. హల్లెలూయా. ఆయన గుప్పులు విప్పితే, ఆయన నీ వైపు చూసి తన గుప్పులు విప్పాడు అనుకో, చెప్పండి దేవుని గుప్పిలి అని అందరూ. గుప్పులంటేనా? గుప్పులు విప్పితే, దేవుని గుప్పులు విప్పితే ఇంకేమనుందా? ఆయన చెయ్యి మనలాగా పిసిరు కొట్టు చెయ్య, చిన్న చెయ్య, పెద్ద చెయ్య అయింది. ఆయన గుప్పులు విప్పాలని ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన గుప్పులు విప్పితే అద్భుతాలు జరుగుతాయి. ఆయన ముఖాన్ని మరుగు చేసుకోకూడదు. ఆయన ముఖం మన వైపు తిప్పే ఉంచాలా. అప్పుడు మన అవసరాలన్నీ తీర్చబడతాయి, గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. పిల్లరా, ఆయన ముఖం మన వైపు తిప్పితే గొప్ప కనికరము, ఆయన కనికరము మన మీదకి వస్తుందండి. చూడండి సంఖ్యాకాండము 6:25 చూడండి. సంఖ్యాకాండము 6:25 చదువు. యెహోవా తన సన్నిధి కాంతి ముఖ కాంతి నీ మీద ప్రకాశింపజేసి నేను కరుణించును గాక.
యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేయును గాక. ఆమేన్. ఆయన ముఖ కాంతి నీకు ప్రకాశించును గాక. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 9వ వచనం. 30వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ ది లార్డ్. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చేది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ యందు ప్రసన్నుడగు. మీ యందు ప్రసన్నుడగును. హల్లెలూయా చెప్పండి. మనం ఆయన ముఖాన్ని చూస్తేనంట ఆయన కనికరము, ఆయన దయ మన మీదకి వచ్చి ఎక్కడికెక్కడికి చెరలోకి వెళ్ళిపోయామో అక్కడి నుంచి మరలా వెనక్కి వచ్చి సుఖంగా ఉంటామంట. అంతే కదట. ఆయన మన యందు ప్రసన్నుడగును అంటే అర్థం ఏంటంటే ప్రసన్నుడగును అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా ఆయన మన యందు సంతోషిస్తాడంట. హల్లెలూయా. He will delight. He will be delighted in us. మన యందు ఆయన ఆనందిస్తాడు. మన యందు ఆయన ఆనందిస్తే కాలేబు అంటాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఈ కానాను దేశాన్ని మనం స్వాధీనపరచుకుంటాం. ఆ పట్టణాన్ని, దేశాన్ని మనం పట్టుకుంటాం. పోలితే ఈ దేశానికి మనం వెళ్తాం. యెహోవా మన యందు ఆనందిస్తే ఈరోజు ఆయన ముఖము నువ్వు చూస్తే దేవుడు నీ యందు ప్రసన్నుడవుతాడు. చూస్తున్నావా ఆయన ముఖాన్ని? ప్రార్థన ఉందా? ఆయన ముఖాన్ని చూసే కనులు నీకున్నాయా? ప్రభువా నా మనోనేత్రాలు తెరవండి, నా కనులు తెరవండి. అమ్మా 2 చేతుల పైకి తెలివి చెప్పండి గట్టిగా. నిద్రపోతున్నాడు అందరూ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నాడు అందరూ చెప్పండి గట్టిగా. లేదా నిలబడిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇలా అన్నారంటే కొంతమంది ఊగుతున్నారు. హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలెదురైనను, ఎంత కష్టము వచ్చినా నీ మాట చలయా, నీ చలయా, నీ మాట చలయా, చలయా, నీ తోడు చలయా, నీ చలయా, నీ ఉంటే నాకు చాలు. ఆమేన్. గట్టిగా నీ ఉంటే నాకు చాలు.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. చెప్పండి గట్టిగా. నీ మాట చాలయ్యా. ఈరోజు నీ మాట ఎలా చాలు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు అయ్యా, నీ ఉంటే నేను ఉంటాను, నీ ఉంటే నాకు చాలు అయ్యా, నీ ఉంటే నేను ఉంటాను, నీ ఉంటే నేను ఉంటాను అయ్యా. హల్లెలూయా. ఆయన ముఖాన్ని చూసిన యాకోబు సూర్యోదయమైంది, శత్రువులు మిత్రులుగా మారారు. ఆయన ముఖాన్ని చూసిన మోషే, దేవుడు ఆయన మోషే పక్షంగా నిలబడి ఉన్నాడు, మోషేకు తోడై ఉన్నాడు. ఆయన ముఖాన్ని మనం చూడడం నేర్చుకోవాలి ప్రతిరోజు. పెనియేలు అనుభవంలోకి మనం రోజు రావాలి. అది మనకి టర్నింగ్ పాయింట్గా ఉంటుంది. స్పిరిచువల్ టర్నింగ్ పాయింట్, ఆత్మీయ బ్రేక్ త్రూ అంటారు, స్పిరిచువల్ బ్రేక్ త్రూ అంటారు. ఈ అనుభవంలోకి మనం అందరూ రావాలని చివరికి ఒక ఎగ్జాంపుల్ చూపించి ప్రార్థన చేస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ ఒక ఆయన దేవుని ముఖాన్ని చూశాడు. 6వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావనట్టు. 22 కూడా చూద్దాం. 22 కూడా. గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకుని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, నేను యెహోవా దూతల ముఖాముఖిగా చూచాను అని అనుకుని ఇక్కడ చదువు. ఇంకా అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడొద్దు, నువ్వు చావని అతనితో చెప్పాను. అక్కడ గిద్యోను ఒక బలిపీఠం కట్టి దేవుని నామంలో యెహోవా షాలోమ్ అని పేరు పెట్టాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీ మీ అట్లు చెప్పనట్లు ఉన్నాయి. రుచిలే అదే రుచి బసిలే చప్పట్లు కొడుతున్నారు గట్టిగా. హల్లెలూయా. అబ్బా కొట్టు. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా, గట్టిగా చప్పట్లు కొట్టి 2 చేతులు ఎత్తి బిగ్గరగా కేకలేసి అన్ని చెప్తుంటే గుండె జబ్బులు రావంట. నిన్నటి దిన పేరు ప్రఖ్యాతులు కాల్చిన ఒక సినీ యాక్టర్ 47 సంవత్సరాలు, మంచి ఫిట్నెస్. ఆయన ఆ వీడియోలు వస్తున్నాయి. ఇలా వెనక్కి ఎగురుతున్నాడు, ముందుకు ఎగురుతున్నాడు, దండిగా తీసేట ఒక చేతితో తీసేస్తున్నాడు. ఈ మొత్తం చాలా ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. చాలా ఆయనంట జిమ్లో ఎక్కువసేపు ఉంటాడు ప్రతిరోజు. మంచి ఫిట్నెస్ కలిగినాడు. దేంతో చచ్చిపోయి తెలుసు మీకు? హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినట్టండి. ఏమంటే కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు వచ్చేసింది. 47 సంవత్సరాలు. పేరు ప్రఖ్యాతులు కాదు, కోట్లు సంపాదించారు. తన పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు. గుండెపోటు చచ్చిపోయి. ఎంత దయానీయమైన పరిస్థితి. అడ్లిపోతున్నారు అందరూ. ఏమైపోతామో తెలియదు. భయము, ఆందోళన ఇవన్నీ వచ్చేసాయి ఈ దినాల్లో. అయితే మనకి దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. ఈ ప్రపంచానికి తెలియదేంటి తెలుసా? గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే. గట్టిగా హల్లెలూయా. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. ఆమేన్. yes. చప్పట్లు గట్టిగా కొట్టి కేకలేస్తే ఏమవుతుంది? మనకి గుండె జబ్బులు రావు. అది ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు తెలుసుకోలే. మనకి ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని వాక్యం రాయబడింది. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం ఎప్పుడో చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిలో ఉంటే సంపూర్ణ సంతోషం ఉంది.
ఉంది, ఏ కార్డియో అరెస్ట్ లేదు, ఏ అరెస్ట్ లేదు. హల్లెలూయా. మన కార్డియో అంటే మన గుండె యేసు చేతుల్లో ఉంది. అంటే ఆమె చెప్పండి గట్టిగా. మన హార్ట్ ఎవరి చేతిలో ఉంది? యేసు చేతిలో ఉంది. కాబట్టి ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలా, చప్పట్లు కొట్టాలా, కేకలు వేయాలా, స్తుతించాలి. సమస్యలు ఉన్నాయండి, ఎలా ఉండమంటే సమస్యలు వస్తాయి పోతాయి. సమస్య సంగతి దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. మన దేవుడు నీ చింత యావత్తు, నీ చింతలో కొంత నా మీద వేసి కొంతను ఉంచుకున్నాడా? సంతోషం ఏమన్నాడా? నీ చింత మొత్తం టోటల్ నీ చింతంతా నా మీద వేసాయి, నేను చూసుకుంటా, నేను మోసుకెళ్ళిపోతా. లోక పాపములను మోసుకొని పోవు దేవుని, మన పాపాలు, మన శాపాలు, మన రోగాలు అన్ని మోసుకొని పోయాడు ఆయన. నువ్వు నమ్మితే విడుదల. ఆమేన్. ఇక్కడ గిద్యోను, ఒకరోజు గిద్యోను ఆ యొక్క గోధుమ తొలగొట్టుకుంటున్నాడు, గానుగ చాటుని భయపడి, మిద్యానీయులకు భయపడి గోధుమ తొలగొట్టాడు. యెహోవా వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడా, ఎవడో నన్ను బలాఢ్యుడు అంటున్నాడు, నేనేమో పిరుకోండి, మనుష్య గోత్రంలో కనిష్ఠుండే, నన్ను తీసుకొచ్చి ఎవడో బలాఢ్యుడు అంటాడంటే అని చూస్తే ఒక ఆయన స్ట్రేంజర్, కొత్త వ్యక్తి కనబడుతున్నాడు. ఏం బాబు ఏమంటున్నావు? ఏమనలేదు, నువ్వు బలాఢ్యుడివే, నిన్ను అభిషేకిస్తాను, నేను నిన్ను వాడుకుంటాను, నీ ద్వారా మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలు నేను విడిపిస్తాను, రా అన్నాడు. అంతే. ఆ మాటలు వినేసరికి, దేవుని మాటలు వినేసరికి గిద్యోనికి బలం వచ్చేసింది. చిన్న అనుమానం ఉంది. ఏడు తెలుసా, నిజంగా నువ్వు నన్ను వాడుకుంటావా? నిజంగా నన్ను నా ద్వారా విడిపిస్తావా? విడిపిస్తాను. అయితే సూచనలు చూపించేసరికి 2 సూచనలు అడుగుతాడు. 2 అద్భుతాలు దేవుడు చేస్తాడు అక్కడ. ఓకే, అంత అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ప్రత్యక్షం అవుతాడు. ఆయన శక్తిని చూస్తాడు. అంత చూసిన తర్వాత ఆయన అంతర్ధానం అయిపోయే సమయంలో అనుకుంటున్నాడు, నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూచాను, నేను బ్రతకనేమో. ఎందుకంటే పాత నిబంధనలో ఉంది, ఆయనను చూచిన ఏ నరుడు బ్రతకలేదు. ఎందుకంటే ఆయన కోటి సూర్య తేజస్సు కలిగిన వాడు. ఆమేన్. ఏమంటే మధ్యాహ్నం 12 గంటలు సూర్యుని చూడగలరు? సూర్యుని చూడడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతాయి? కళ్ళు పేలిపోతాయి ఒక్క సూర్యుని చూడడానికి. కోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు కలిగిన వాడు మన దేవుడైన యెహోవా. యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, రోషం కలిగిన వాడు. ఆయన చూసినవాడు ఎవడో బ్రతకడు. అయితే ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుడని యేసయ్య రూపంలో ఈ భూమి మీదకి సత్యావతారిగా సశరీరుడిగా వచ్చి సంచరించాడు. యేసు ప్రభు ద్వారా యేసయ్యని చూస్తూ మనం దేవుడు మనకు కనబడతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసు ప్రభు అనే అర్థంతో, కటకముతో మనం దేవుడిని చూడొచ్చు. హల్లెలూయా. అప్పుడప్పుడు చూసారా, సూర్యగ్రహణాలు అవుతున్నప్పుడు ఒక రకమైన స్పెక్స్ ఇస్తారు, అది వేసుకుని చూస్తారు. ఆ స్పెక్స్ ఏమంటారు బాబు? ఏమంటారా? సూర్యగ్రహణం అయినప్పుడు ఆ అద్దాలు వేసుకుని చూస్తే సూర్యగ్రహణం కనబడుతుంది బాగా. 3D స్పెక్స్ అనుకోవచ్చు మనం, నాకు తెలియదు దాని సంగతి. దేవుడిని చూడాలంటే యేసు ప్రభు అనే స్పెక్స్ వేసుకుంటే నీకు దేవుడు కనబడతాడు. చెప్పండి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలా ఉంటది అని మీరు నన్ను అడిగితే, యేసయ్యను చూడండి, దేవుని ప్రేమ మీకు కనబడుతుంది. దేవుని శక్తి ఎలాంటిది? యేసయ్య చేసిన కార్యాలు చూడండి, దేవుని శక్తి ఎలాంటిదో. దేవుని జ్ఞానం ఎలాంటిది? యేసయ్యను చూడండి, దేవుని జ్ఞానం ఏంటో మీకు కనబడుతుంది. దేవుడు యేసుక్రీస్తులో నివసిస్తూ దేవుడే యేసు ప్రభువుగా వచ్చి మన మధ్యకి వచ్చాడు. ఇక్కడ గిజ్జను అనుకుంటున్నాడు, నేను దేవుడి ముఖాముఖిగా చూశాను, నేను చచ్చిపోతేనేమో అని భయపడిపోతుంటే దేవుడు అంటున్నాడు, భయపడొద్దు. ఆ 3 మాటలు చదవండి సార్. చూసారు బైబిల్? 23 వచ్చిన అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడద్దు, నీవు చావవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యు ఆర్ నాట్ గోయింగ్ టు డై. భయపడద్దు. 3 అనుభవాలు, 3 వాగ్దానాలు. నువ్వు ఆయన ముఖాన్ని చూస్తే నీ భయం అంతా పోతుంది. హల్లెలూయా. నీకు సమాధానము, పీస్ బి అంటు యు, నీకు సమాధానం కలుగుగాక అన్నాడు. నువ్వు చావవు. తరుడు వేవు కాదు కదా, ఏ వేవులు వచ్చినా
చాలా దారుణంగా ఉంటుంది అంటున్నారు. ఏ వేవ్ వచ్చినా, వాడు తాత వచ్చినా మనం చావము, బ్రతికి యెహోవా క్రియలు వివరిస్తాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అప్పుడు గిద్యోను ఏం చేసిండు? ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ఏం పేరు పెట్టాడు? యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్ అనండి. మీ పక్కన పేరు యెహోవా షాలోమ్ అనండి. మీ సరిహద్దులో సమాధానం కలుగుతుంది అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మీ సరిహద్దులో సమాధానం కలుగుతుంది. నేను దేవుని సేవకుడిగా నేను ప్రవచిస్తున్నాను. మీ గృహాలలో సమాధానం కలుగును గాక, మీ ఇంటిలో నెమ్మది కలుగును గాక. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు సమాధానం. నువ్వు చావో, నువ్వు బ్రతికి యెహోవా క్రియలు వివరిస్తావు. సౌండ్ హెల్త్ దేవుడు నీకు ఇస్తాడు. శ్రేష్టమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆయన ముఖాన్ని ముఖాముఖిగా చూడాలి. పెనుయేలు అనుభవంలోకి రావాలి. ఇంకా ఆయన ముఖాన్ని చూస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నా దగ్గర చాలా ఉన్నాయి. ప్రభు ఇచ్చారు రాత్రి నాకు. ఆయన ముఖాన్ని చూస్తే వారు నీ వైపు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు అన్నాడు లజ్జింపకపోవను. అంటే వాడిపోవట. ఆయన వైపు చూసేవారు. వారి ముఖాలు ఇప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. వారి ముఖాలు సిగ్గుపడవు, సంతోషంగా ముఖాలు వెలుగుతూ ఉంటాయి. ఆయన వైపు చూస్తే ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో పెనుయేలు అనుభవంలోకి యాకోబు వచ్చినట్టుగా మనం కూడా పెనుయేలు అనుభవంలోకి రావాలి. ప్రభా, పెనుయేలు అనుభవంలోకి మనం తీసుకుని రా ప్రభా. ఎంతకాలం నాయన ఈ శోధనలు, ఎంతకాలం ఈ ఛాలెంజింగ్స్, ఎంతకాలం ఈ ఓటములు, ఎంతకాలం ఈ దుఃఖము, ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం పరిస్థితులు. పెనుయేలు అనుభవంలోకి వస్తే నీకు సూర్యోదయం అవుతుంది. ఆమె చీకటి తెరలు తొలగిపోతాయి, చీకటి క్రియలు తొలగిపోతాయి. చాలు, ఇంతవరకు చాలు యాకోబు. అప్ టు దిస్ ఓన్లీ. ఇక్కడ వరకే, పెనుయేలుకు వచ్చే వరకే. నీ భయాలు, నీ శ్రమలు, నీ రోగాలు, నీ ఇబ్బందులు, నీ కష్టాలన్నీ అక్కడి నుంచి సూర్యోదయం అయిపోయింది. ద్వారాలు దేవుడు తెరిచాడు. దేవుడి మాటలు దీవించును గాక. మనందరి జీవితాల్లో పెనుయేలు అనుభవానికి ప్రభు మనందరూ నడిపించును గాక. ఆమె అందరూ ప్రార్థనకు రండి. ఇదే చిన్న అవకాశం ఉంటే, లేకపోతే మోకరించండి. మీకు ఎలా అనుకూలంగా అలాగే కొన్ని నిమిషాలు, 5-10 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుని మీకు ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థనకు రండి. త్వరగా ప్రార్థనకు రండి. యాకోబు అడుగుతున్నాడు, దేవా నీ పేరేంటి? నీ పేరేంటి దేవా? నా పేరు ఎందుకు అడిగా? నా పేరు చెప్పనసఖ్యం కాదు యాకోబు. మై నేమ్ ఇస్ అన్డిస్క్రైబబుల్ జాకబ్. యాకోబుని దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. పెనుయేలు అని పేరు పెట్టాడు ఆ స్థలానికి యాకోబు. దేవుని ముఖము, దేవుని ముఖాన్ని చూస్తే, ఆయన ముఖాన్ని మనం చూడగలిగితే నీ జీవితంలో నువ్వు నాతో చెప్పొచ్చు, పాస్టర్ గారు యాషావు ముందున్నాడయ్యా, భయముతో వణికిపోతున్నాడు యాకోబు. కాళ్ళు వణుకుతున్నాయి. ఒక పక్క చుట్టునరం తెగిపోతే వంగి నడుస్తున్నాడు, నడవలేకపోతున్నాడు. ఒక పక్క కాళ్ళు వణుకుతున్నాయి. రాత్రి అంతా నిద్ర లేదు, శ్రమలో ఉన్నాడు యాకోబు. చీకటి తెరలు, చీకటి క్రియలు ఆవరించి ఉన్నాయి యాకోబు జీవితంలో. దేవుడు అంటున్నాడు, యాకోబు ఇక సూర్యోదయం అయింది నాయన, నీకు సూర్యుడు ఉదయిస్తాడు నీ జీవితంలో. ఆయన ఏదో భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయించాడు. నీతి సూర్యుడు రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. నీకు నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. చేతులెత్తి ప్రార్థించండి. ప్రభు నాకు పెనుయేలు అనుభవంలోకి నడిపించండి. నీ ముఖాన్ని నిదానంగా చూసేవాడు నాయన, ముఖముఖగా నేను చూసే అనుభవం. ఓ నా మనోనేత్రాలు తెరవండి ప్రభు. అడగండి నాయన, నా కనులు తెరవండి. ఆయన చూడాలంటే కనులు తెరవబడాలా, కళల్లో దర్శనాల్లో కాదు ప్రభు. ముఖాముఖిగా నేను చూసే అనుభవంలోకి నడిపించు ప్రభు. ఈ మధ్యాహ్నం ప్రభు ఉన్నారు మన మధ్యలో. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు.